హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను ఆవకాయ పిక్కలు ఆవకాయ పచ్చడి చేయడం అయితే నేర్పిస్తాను. సో ఇదైతే 5 kgs మ్యాంగోస్ కట్ చేసి మార్కెట్ నుంచి తీసుకొచ్చాము. ఆ తర్వాత ఒక్కొక్క ముక్క మేము బాగా అయితే క్లీన్ అయితే చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకున్నాము ఫ్యాన్ కింద. ఇప్పుడైతే ఇది 200 grams సర్సవులు అది పొడి చేసి ఉంచాము. వెల్లుల్లి 2, ఇంకా ఈ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో కొలతల మీద తీసుకోవాలి. ఇది ఆవకాయ అయితే 2 kg చేస్తాం కాబట్టి ఒక 3 గిన్నెలకి అయితే ఒక గిన్నె ఫుల్గా సర్సోల పొడి, దెన్ ఉప్పు, దెన్ కారం అయితే స్పెషల్ కారం అయితే మేము తెప్పించాము. లింక్ కావాలంటే ప్లీజ్ మెసేజ్ పెట్టండి. అండ్ ఇంకా ఒక పిడికుడు అయితే గార్లిక్ అయితే వేసుకొని బాగా కలిపియాలి. బాగా అంటే ప్రతి ఒక్క ముక్కకి బాగా పీస్కి బాగా అయితే మసాలా అయితే బాగా పట్టాలి. ఆ తర్వాత ఆయిల్ వేసాము, పల్లీల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్. మీరు కావాలంటే గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనెనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏదైనా బాగుంటుంది. ఇలా మెజర్మెంట్స్తోనైతే మీరు ఆవకాయ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్పైసీ కూడా ఉంటుంది. ఇవైతే మేమైతే అంటు మామిడికాయలు తెచ్చుకున్నామండి మార్కెట్ నుంచి. మీరు ఏ మామిడికాయలైనా తెచ్చుకోవచ్చు. ఈ మామిడికాయలు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కంటైనర్లో అయితే వేసుకున్నాము, ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాము. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగ పచ్చడి అయితే మా మమ్మీ చేస్తుంది. ఆవకాయ కొంచెం చేస్తుంది, ఇంకా స్వీట్ మ్యాంగో అయితే కొంచెం ఎక్కువే చేస్తుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.